అంటే గెలుపోవటంలో చివరి రౌండ్ వరకు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. కాకపోతే కాంగ్రెస్ కు సంబంధించిన ఈ ఎలక్షన్ లో క్యాండిడేట్ ప్రధానమైనటువంటి రఘునందన్ గట్టి క్యాండిడేట్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ అయినటువంటి పొజిషన్. రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఈ పొజిషన్ తీసుకుంటే కాంగ్రెస్ ఓటు కనుక బీజేపీ షిఫ్ట్ చేయించుకుంటుందా, లేదా ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకులంతా సెకండ్ పొజిషన్ లో ఎట్లా ఉన్న పొజిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా బీజేపీ వైపు వెళ్తారా, ఈ పరిస్థితులను ఒక 2-3 నెలల్లో ఒక ఏడాది కాలంలో తేలిపోనున్నది. ఎందుకంటే నెక్స్ట్ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కొన్ని ఉంటాయి. బీజేపీ గతంలో కూడా ఒకసారి మహబూబ్ నగర్ లో గెలిచిన ఉద్యమ సమయంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలిచినటువంటి ఒక సీట్కి వెళ్ళగానే ఆవేశపడిపోవడము లేదా మేమే ప్రత్యామ్నాయం అని చెప్పడం అనేది కూడా కరెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడున్న సందర్భం వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వీక్ గా ఉన్నది. తెలంగాణలో పూర్తి స్థాయిలో గట్టిగా కొట్లాడేటువంటి సిచ్యువేషన్ కానీ ప్లస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కావాలంటే ఒక స్పెషల్ ఎజెండా ఉండాలి. ప్రత్యేకమైన ఎజెండా మాత్రం పబ్లిక్ అభివృద్ధి ఎజెండా, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి ఎజెండా ఈ రెండు పార్టీలకు కూడా దుబ్బాకలో వస్తున్న రిజల్ట్స్ అజెండా లేకుండానే వస్తుందా విజయ్ గారు? దుబ్బాకలో వస్తున్నటువంటి రిజల్ట్స్ ఇవాళ అజెండా లేకుండా వ్యూహం లేకుండా భారతీయ జనతా పార్టీకి 4 రౌండ్లలో ఆధిక్యం వచ్చింది. అంటే ఆదిత్యరావు చాలా కారణాలు ఉన్నాయి, పర్సనల్ కారణాలు ఉన్నాయి. ప్లస్ వీరు చేసినటువంటి ప్రచారం కూడా కొంచెం ఉంది. కేంద్రం నుంచే మొత్తం ఇస్తున్నటువంటి ప్రచారం కూడా రేపు కూడా అదే చేస్తారు. కానీ కేంద్రం నుంచి రేపు జనరల్ ఎలక్షన్ లో తీసుకురావడానికి ఒక నార్త్ ఇండియా పార్టీగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే డబ్బులు ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు ఇది చింతమడక పార్టీ అయిపోయింది. చింతమడక పార్టీ విజయ్ గారు చింతమడక పార్టీ అయిపోయింది. గజ్వేల్ పార్టీ అయిపోయింది. ఇది గజ్వేల్ పార్టీ చింతమడక పార్టీ అయిపోయింది. మీరు అడుగుండ్రి, సిద్దిపేట ప్రజలను అడుగుండ్రి, సిద్దిపేట జిల్లా ప్రజలను అడుగుండ్రి, చింతమడక పార్టీ అయిపోయింది ఇది. సార్ మీరు ప్రచారం చేసుకోవచ్చు, మీరు చింతమడకలు ఉన్నోళ్ళు విజయ్ గారు కర్ణాటకలో అధికారంలో ఉంది బీజేపీ. ఇవాళ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తుంది. ఇంకా మీరు నార్త్ ఇండియన్ పార్టీ అంటే మరి భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియన్ పార్టీనే పూర్తిగా ఎట్లా అవుతుంది? దక్షిణాదిలో కూడా ఎలక్షన్స్ లో ఫేస్ చేస్తుంది, గెలుస్తుంది కదా. ఇక్కడ వివక్షత ఏంటంటే తెలంగాణ డబ్బులన్నీ నార్త్ ఇండియాకి తీసుకుపోతున్నట్టు. అరే కాదే, ఆ చింతమడక పార్టీ ఏంటంటే మీరు దాని మీద మాట్లాడరు. చింతమడక పార్టీ ఏందయ్యా విజయ్? చింతమడక పార్టీది అరే రాష్ట్ర ప్రజలు అందరూ ప్రజలు గారు, చింతమడక వాళ్ళే ప్రజలా? చింతమడక చెప్పు, దాని మీద మాట్లాడు, దాని మీద. 2 ఏళ్ల తర్వాత కేంద్రం నీతి ఆయోగ్ పెట్టి దాంట్లో అందరు ముఖ్యమంత్రులను పెట్టి ఏ విధానాలు నిర్ణయించి విధానాల ప్రకారం నిధులు ఇస్తున్నది. చింతమడకకి ఏ విధానంతో నిధులు ఇచ్చారు? మీ ముఖ్యమంత్రి కూడా దాంట్లో సభ్యుడు. ఏ నిధులు ఏమి ఇవ్వాలనేటువంటి దాంట్లో ఆడనేమో అంగీకరించి ఈడనేమో వ్యతిరేకించి ఇదేం రాజకీయమయ్యా? 2 కళ్ళ రాజకీయము. ఇక్కడ వ్యతిరేకించేది ఏంటంటే మీరు అదనపు నిధులు అక్కడ ఇస్తున్నారు. చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వడంలో గొప్ప కాదు కదా. అరే మీరు మీ ముఖ్యమంత్రి రమ్మను, ఆర్థిక మంత్రి రమ్మను, నీతి ఆయోగ్ మెంబర్ ఏం మాట్లాడుతూ చూద్దాం. అప్పుడు ఆడ సంతకం పెట్టి ఆడ విధానాల నిర్ణయాల్లో ఏ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని సంతకం పెట్టి వచ్చి రోడ్ల బదనాం చేస్తారా? ఏ ప్రాతిపదిక ఇచ్చి పేదరికము పేదరికం జనాభా ఆధారంగా ఇస్తున్నది. దేశానికి డబ్బులు ఇస్తున్న చింతమడకకి ఏ ప్రాతిపదికన ఇచ్చిరో చెప్పండి. కేంద్రంకి ఒక విధానం ఉన్నది. మీరు ఏ లెక్కన 10 లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చారు చింతమడకలా చెప్పండి. సంబంధించిన కేటాయింపులో వివక్ష చూపుతున్నారనే దానికి వస్తే రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో అదే రకమైనటువంటి న్యాయం చేస్తున్నారా? పాపారావు గారు ఏంటి అసలు ఇంకా నార్త్ ఇండియన్ పార్టీ అనేది
విజయ్ గారు అంటున్నది టిఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి రకమైనటువంటి విమర్శలే చేస్తుంది. ఫండ్స్ దాన్ని నీతి ఆయోగ్ 5 సంవత్సరాల పాటు ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలా, ఏ ప్రాతిపదికన ఇవ్వాలా అనేటువంటి ఒక విధానం ఉన్నది. ఆ విధానం ప్రకారం కేంద్ర వాటా పన్నులను ఆ రకంగా ఖర్చు పెడతారు. దాంట్లో ఒక రాష్ట్రానికి పాపారావు గారు ప్లీజ్, నేను లేనండి. లక్ష్మీనారాయణ గారు రియాక్ట్ అవుతారు ప్లీజ్. పాపారావు గారు ఎట్లా చూద్దాం ఇక్కడ ఫండ్స్ కేటాయింపుల అంశానికి వచ్చేతలకే రాష్ట్రం చూపిస్తుంది వివక్ష అనేది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల విషయంలో వివక్ష చూపుతుంది అనేటువంటిది. సో నిజంగా ఆ వివక్ష ప్రాతిపదికన జరుగుతుందా? ఇప్పుడు రిజల్ట్స్ కూడా అట్లా వస్తున్నాయా? ఒకటండి, జిఎస్టీకి సంబంధించి మనకు కనపడింది. జిఎస్టీకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి పరిహారం ఏ రాష్ట్రానికి సరిగ్గా ఇవ్వాలా, చాలా రాష్ట్రాలకి. కానీ 21 రాష్ట్రాలు వేళ్ల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అయినా 97 లక్షల కోట్లు, లేకపోతే తర్వాత 1,10,000 కోట్లకు ఏదో పెంచారు. వాళ్ళ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. కానీ పక్కన పేపర్లో వచ్చిన హెడ్లైన్ ప్రకారమే క్వశ్చన్ మార్క్ పెట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తుందా కేంద్రం అనే సందేహాలు ఉన్నాయనేది ఒకటి. రెండోది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ జిఎస్టీకి సంబంధించి పరిహారం ఇవ్వాలనేది చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రూలు. దాన్ని కాదని చెప్పి వీళ్ళు యాక్ట్ ఆఫ్ గాడ్ అని మొత్తం తెచ్చి కొన్నాళ్ళు ఆ ప్రతిపాదన పెట్టారు. నవ్వుల పాలై తర్వాత అది మార్చుకొని 95 లక్షలు 97 లక్షల కోట్ల నుంచో మార్చి 1,10,000 కోట్లు ఇంకో ఏదో కొత్త ప్రతిపాదన చేసి దాని మీద కూర్చున్నారు. తప్పనిసరి రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఎఫ్ఆర్బిఎం సడలింపు అడిగితే కేసీఆర్ గారు అడిగారు, అందరూ అడిగారు, చాలామంది అడిగారు. కేరళ గవర్నమెంట్ అడిగింది, లేకపోతే అందరూ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ అందరూ అడిగిన తర్వాత ఎఫ్ఆర్బిఎం సడలింపు ఇచ్చినట్టే ఇచ్చి చాలా కాలం అడిగినాక దానిలో షరతులు పెట్టారు, ప్రైవేటీకరణ షరతులు. ఏంటంటే ఎవరు తక్కువ తినలేదు సార్ దీనిలో. అందుకని ఏంటంటే ఇప్పుడు చింతమడక అని మాట్లాడుతున్నాను. నిజమే, చింతమడక అంటే చింతమడక్కి అనవసరంగా అంటే అవుట్ ఆఫ్ ది వే డబ్బులు ఇచ్చుకుంటే తప్పేదాన్ని నేను తప్పంట. కానీ మోడీ గారిని గుజరాత్ పిఎం అని కూడా అంటున్నారుగా. మీరంతా చాలా పర్ఫెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు. గుజరాత్కి పిఎం అని కూడా ఆయన మీద వాదన ఉందిగా, ఆ మాట కూడా మాట్లాడుతుంటారుగా మాట్లాడేవాళ్ళు. అందుకని ఏంటంటే ఈ చిన్న కాదు ఆగండి. నా పేరు పాపారావు కానీ పర్లేదు, మీకు కోపం వస్తే పిలవండి, కానీ పేరు తెలియకపోతే చెప్తున్నా. మీ కోపాలు ఎక్కువైతే పిలవండి. ఆగండి. ఇప్పుడు దాకా మీరేగా మాట్లాడుతుంది, ఎందుకంటే ఆవేశం. ఎవరిని మాట్లాడేవాడు, ఎవరిని మాట్లాడేవాడు మీరే మాట్లాడి కూర్చున్నా కూర్చొని మాట్లాడండి. రైట్ పాపారావు గారు విజయ్ గారు ప్లీజ్. పాపారావు గారు ఏంటి అంటే ఇక్కడ నియోజకవర్గాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో విధంగా ఫండ్స్ ఇస్తుంది అనేది బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్ ఉందని చెప్పడం లేదు సార్. రెండోసారి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్ గా లేదని నేను ఫీల్ అవుతున్నా. కొన్ని విషయాల్లో లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు జరపడం వల్ల ఆ మాత్రమైనా నిలబడగలుగుతుంది, అది మాత్రం నిజం. చాలా లోపాలు జరుగుతున్నాయి, లోపాలు లేవని మాత్రం నేను చెప్పటల్లా. కానీ ఏదో మనమంతా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఒక టీఆర్ఎస్ దగ్గర లోపాలు ఉన్నట్టు పాయింట్అవుట్ చేయడం అనేది అనవసరం చెబుతున్నా. అందుకే చింతమడకంటే గుజరాత్ పిఎం అన్నా నేను, ఆ మాట ఉందని. అందుకని ఏంటంటే మీరు విమర్శించండి, విమర్శించేటప్పుడు ఒకవేళ ఎదుటి చూపిస్తే 4 ఏళ్ళు మనకి, మనం పర్ఫెక్ట్గా ఉండి రెండో వాళ్ళని విమర్శిద్దాం. ఆత్మవిమర్శ చేసుకుంటే ఎదుటి వాళ్ళని విమర్శిద్దాం. నన్ను కూర్చోబెట్టింది అందుకనే కదా ఇక్కడ నేను ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలి, ఉన్నదన్నట్టు మాట్లాడాలనే నన్ను కూర్చోబెట్టారు. అందుకే నేను చెప్పదలుచుకుంది, ఎవరినైనా ఒక పార్టీ అని లేకుండా వాళ్ళు వీళ్ళని లేకుండా మాట్లాడాలనేది ఒక అనలిస్ట్ గా నన్ను కూర్చోబెట్టినప్పుడు మీ లెక్క. అట్లాగని చెప్పి మంచి ఉంటే మంచని, చెడు ఉంటే చెడు అని అనద్దని కాదు. మంచి ఉంటే మంచి అనాలి. అనలిస్ట్ అంటే ఓ పార్టీ మంచి చేస్తే న్యూట్రల్ గా ఉండటం పేరుతో ఆ పార్టీ మంచి చేసింది కానీ అని సలగక్కర్లా. మంచి చేసి మంచి అని అంటాం. సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది. దాని మీద ఎఫ్ఆర్బిఎం షరతులు పెట్టి పవర్ కి మీటర్లు బిగించు, ఎలక్ట్రిసిటీకి మీటర్లు బిగించమంటాం తప్పు. ఎఫ్ఆర్బిఎం సడలింపు అడిగితే, అలాగే అర్బన్ ఏరియాస్ లో యూజర్ ఛార్జీలు వసూలు చేయమంటాం, పేద ప్రజలకు ఇబ్బంది. దయచేసి పాపారావు గారు ఇక్కడ పాయింట్, పాపారావు గారు మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టాలి అనేటువంటి అంశం మీద పదే టీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇక్కడ ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు చూస్తే దాన్ని పరిగణలోకి తీసుకోలేదేమో అనిపిస్తోంది కదా మీటర్ల విషయం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొంచెం చర్చ జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి దాని మీద పెద్ద చర్చ జరగల. ప్రభుత్వం ఆపుద్దన్నదో ఏదో ఫీలింగ్ ఉంది. స్థానికంగా తెలంగాణ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
టీ చెన్నైలు ఆంధ్రప్రదేశ్లో ఒప్పుకున్నారు కదా షరతుకి. ఒప్పుకున్నప్పుడు అక్కడ ఎక్కువ చర్చ జరుగుతుంది. అందుకని ఇక్కడ ఈ ప్రభుత్వం అడ్డం పడుతుందనే ఫీలింగ్ ఉన్నతో చర్చ జరగటల్లా. అంతేగాని అది చర్చ లేకుండా పోదు. రేపు పొద్దున మీటర్లు బిగిస్తే డబ్బులు వసూలు చేస్తారనే భయం ఉంటుంది. పోనీ ఆంధ్ర ప్రభుత్వం తనే డబ్బులు కడతానంటుంది. కట్టనియండి, మంచిదే. కాకపోతే ఏంటంటే ఆ షరతుకు ఒప్పుకున్న తర్వాత ఇవాళ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇవాళ మీరు డబ్బులు కడతారు మీటర్లకి, రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ కట్టాలనే ఉంది. అది అవసరం ఏంటంటే మొదటి స్టెప్పే తప్పడకూడదు, ఆ తర్వాత సర్దుకోవడానికి వీలు కాదు అది. అందుకని తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు క్యాపెక్స్ మీద అంటే జీడిపి మొత్తం మా దేశంలో పెడుతున్నటువంటి వ్యయాల మీద అవి పెడుతుంది 70%, 65% దాకా అయ్యే ఖర్చు పెడుతున్నాయి సార్. కేంద్ర ప్రభుత్వం పెట్టే వ్యయాలు క్యాపెక్స్ అంటే అభివృద్ధి కోసం కానీ దీనికోసం కానీ 35% పరిధిలోనే ఉంటుంది. కానీ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ట్యాక్స్ నాన్ ట్యాక్స్ కలిపి 37% దాకానే ఉంది. అంటే మిగతా భాగం కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళకి. ఖర్చులు పెట్టేది ఎక్కువ రాష్ట్రాలు, ఆదాయం తక్కువ రాష్ట్రాలకు ఉంది. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంబ్యాలెన్స్ మరీ పెరిగింది. కాబట్టి ఏంటంటే ఈరోజు తెలంగాణ అప్పుల పాలవటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుందని నేను మొదటి నుంచి చెబుతున్నా. మొదటి బడ్జెట్ నుంచి చెప్పా, ఇన్ని అప్పులు చేయకూడదు, తొందరపడుతున్నారు. రియల్ ఎస్టేట్ ఏదో పెరుగుద్దని ఆశ పెట్టుకుని ఆకాశంలో మబ్బులు చూసి మొత్తం మారబోసుకుంటున్నారు. మీరు రియల్ ఎస్టేట్ కనుక దెబ్బతింటే మీరు కూడా దెబ్బతింటారు అప్పులు కట్టలేక. సరే, అది తప్పే. కానీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ తప్పు చేయనట్టు మాట్లాడుకోవడం కూడా పూర్తిగా పొరపాటే. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారుగా 58,000 కోట్ల దాకా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పటికి దానిలో ఎంత వచ్చినాయి సార్? ఇంకా రావాల్సినవి సుమారుగా సగం మేరకు, సగం పైనే రావాలి, ఇంకా రాలా కేంద్ర ప్రభుత్వం నుంచి. అందుకని ఓవరాల్గా ఏంటంటే ఆదాయ లోటు అది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. అప్పులు తెచ్చుకున్నారు. అప్పులు తెచ్చుకున్నందుకు మళ్ళీ విమర్శిస్తే ఇంతకుముందు అప్పులకి విమర్శించండి. ఇంతకుముందు అప్పులు తెచ్చినాయని దుబారానండో ఏదానండి. కానీ ఇప్పుడు కోవిడ్ కాలంలో అప్పులు తెచ్చుకోవడానికి కూడా మీరు విమర్శిస్తుంటే మీరు దాలేదు. అప్పులు 100 లక్షల కోట్ల అప్పులు చేశారు కేంద్ర ప్రభుత్వం. బాబరావు గారు, మీరు అన్నట్లుగా కోవిడ్ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అప్పులు చేసి ఆ టైంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి దీనికి మీటర్లకు సంబంధించిన అంశమే నిదర్శనం. లక్ష్మీనారాయణ గారు, ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన లేదా రాష్ట్రాలకు రావాల్సిన వాటా పైన లేదా రాష్ట్రం నుంచి వెళ్తున్నటువంటి పన్నులను లెక్కలు కట్టి టీఆర్ఎస్ ప్రశ్నిస్తే దానికి మీరు చింతమడకని, దుబ్బాకని లేదంటే గజ్వేల్ని పోలిక చేసి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారా? అంటే నిజంగా మీరు కూడా తెలంగాణలో పుంజుకోవాలి, తెలంగాణలో విస్తరించాలనుకుంటున్నటువంటి వాడు, మరి ఇక్కడ నిధులు లేదా ఇక్కడ పనులు ఇక్కడ జరగాల్సిన అంశాలపైన మీరు కూడా సమాధానం చెప్పాలి కదా ప్రజలకి. నేను ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే కేంద్రం తన మానాన తను ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలని నిర్ణయం చేయట్లేదు. ఏ స్కీమ్ కింద ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి అది కేంద్రం భారతీయ జనతా పార్టీ అధికారం ఉందా, లేకపోతే ప్రాంతీయ పార్టీ అధికారం ఉందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, వీటన్నిటికీ అతీతంగా నీతి ఆయోగ్ అనేటువంటి వేదికల నీతి ఆయోగ్లో ఒక విధానాన్ని నిర్ణయించి ఆ విధానానికి అనుగుణంగా నిధులు ఇస్తున్నది. ఆ విధానాన్ని దాటి నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని చెప్పండి. అయితే మరి రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇన్ని నిధులు ఇస్తున్నామనంటే రాష్ట్రము కేంద్రము కలిస్తేనే కదా భారతదేశము. ఇది రాష్ట్రం సపరేట్ కాదు కదా. రాజ్యాంగంలో రాష్ట్రానికి పన్నుల వాటా నిర్ణయించారు, కేంద్రానికి పన్నుల వాటా నిర్ణయించారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం పన్నుల వాటాను పెంచారు. 42% పెంచడం జరిగింది 31% నుంచి. మరి అదే రకంగా ఏ స్కీమ్ కింద ఎంత రావాలనేటువంటిది నిర్ణయిస్తా ఉన్నారు. నిర్ణయించిన దాన్ని అనుసరించి వ్యవహరిస్తా ఉన్నారు. ఒక దశలో జిఎస్టికి సంబంధించి లోటు ఏదైతే ఉన్నదో రాష్ట్రాలను అప్పు తీసుకోమన్నారు. రాష్ట్రాలు కాదు మీరే తీసుకోవాలని అంటే దానికి సంబంధించి కూడా కేంద్రం నిర్ణయం తీసుకొని ముందుకొచ్చింది. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడతారు, ఈ నుంచి ఇన్ని తీసుకపోతున్నారు, ఈ నుంచి అంటే మీరు హైదరాబాద్ లో పన్నులు కడితే చింతమడకల మీరు పంచుతారు. ఏ ప్రాతిపదికన పంచారు? ఎక్కడ రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా చూడాలా, కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం అంతా కూడా చూడాలా. నవాబు లెక్క పరిపాలన చేసుడు, నియంతృత్వం లెక్క పరిపాలన చేసుడు కాదు. రైట్, చూద్దాం సార్. బీహార్ సంబంధించి ఇంకో శ్రీహరి గారు ఇంకొక విషయాన్ని, ఈ దేశంలో ఎక్కడన్నా 769 కోట్లు ఒక ప్రాజెక్టుకు ఆడిట్ రిపోర్ట్ ఖర్చు ఉంటుందా అండి? ఆడిట్ రిపోర్ట్ ఖర్చు 769 కోట్లు కాళేశ్వరంకు. ఆడిట్ రిపోర్టు లెక్కలు చేయనందుకు
నేను విజయ్ గారిని అడుగుతున్నా, మీకు ఒకవేళ నిజంగా లెక్కలు వస్తే అసలు ఓ ప్రాజెక్ట్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ కింద ఎకరం భూమి వాడడానికి ఎంత ఖర్చు అవుతుందో మీరు చెప్పండి, మీకు నిజంగా లెక్కలు వస్తే. రైట్ అడుగుదాం సార్, ఖచ్చితంగా ఎంత ఖర్చులు అవుతుంది అనేటువంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి అందేటువంటి నీళ్లకు కూడా మీరు అడుగుతున్నది ఖర్చు ఎంత, దాని వల్ల రాబడి ఎంత అనేది కదా. ఆయన ఆ ఒక్క విషయానికి సమాధానం చెప్పండి, ఆ ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. కింద ఒక ఎకరానికి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత వస్తుంది? చూద్దాం సార్. దుబ్బాకు సంబంధించి కూడా మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. రైట్, విజయ్ గారిని అడుగుదాము. దుబ్బాకు సంబంధించి 5వ రౌండ్ కూడా రావడం జరిగింది. 5వ రౌండ్ లో కూడా భారతీయ జనతా పార్టీని లీడ్ తీసుకున్నది. 5వ రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి లీడ్ వచ్చినటువంటి పరిస్థితి. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి రౌండ్ లో కూడా బీజేపీ తమ యొక్క ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక బీహార్ విషయంలో నిమిషానికి కూడా పరిస్థితి మారిపోతోంది. తొలుత అక్కడ ఆర్జేడీ కాంగ్రెస్ తో కూడుకున్నటువంటి మహాగఠబంధన్ లీడ్ చూపించింది. అయితే ప్రస్తుతం సీన్ మారింది. ఎన్డీఏకి సంబంధించి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ అలానే జేడీయూ కలిసి 130 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేవలం 98 స్థానాల్లో ప్రస్తుతం మహాగఠబంధన్ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇతరులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. సో ప్రస్తుతం అక్కడ చూస్తుంటే హోరాహోరీ పరిస్థితి అయితే బీహార్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. ఎవరు సంపూర్ణమైనటువంటి ఆధిక్యాన్ని సాధిస్తారా లేదా అనేటువంటిది కూడా ఒక డౌట్ వస్తోంది. సంకీర్ణం దిశగా బీహార్ అడుగులు వేయబోతోందా అనేటువంటి ఒక డౌట్ కూడా చాలా స్పష్టంగా వస్తోంది. ప్రస్తుతం వస్తున్నటువంటి లీడ్ చూస్తే ఇలాంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర దేశంలో ఉన్నటువంటి దాదాపు 11 రాష్ట్రాల్లో 58 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇట్లా అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28 స్థానాల్లో జరుగుతున్నాయి. సో 28 స్థానాల్లో కూడా 19 చోట్ల భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంటే 8 చోట్ల ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ కనబరుస్తోంది. ఒక చోట ఇతరాలు ఆధిక్యంలో ఉన్నారు. సో మధ్యప్రదేశ్లో రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలని మళ్ళీ తమ ఖాతాలో వేసుకోగా భారతీయ జనతా పార్టీ అయితే మాత్రం 19 స్థానాలు లీడ్లో ఉంది 28 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల విషయంలో. ఇక బీహార్లో మాత్రం పరిస్థితి మళ్ళీ ఎన్డీఏకే అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్రమంగా ఇక్కడ నెంబర్స్ కూడా మారిపోతూ ఉన్నాయి. ఈ నెంబర్ మార్పుని ఎట్లా చూడాలి పాపారావు గారు? నిమిషానికి కూడా నెంబర్లు మారుతున్నాయి బీహార్లో, నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పాపారావు గారు వినపడింది. బీహార్కి సంబంధించినంత వరకు క్వశ్చన్ ఏంటంటే, బీహార్లో నితీష్ మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు సార్. పైగా బీహార్ మీరు గమనించాల్సింది ఏంటంటే, నితీష్ నిజంగా ప్రజానాయకుడు కాదు. ఆయన ఇన్నిసార్లు సీఎం అయినా ఎప్పుడూ ఎమ్మెల్సీనే. ఆయన ఈసారి కూడా పార్లమెంట్ అసెంబ్లీకి నిలబడలా, ఎమ్మెల్సీగానే రావడానికి నిర్ణయించుకున్నాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి వచ్చి నామినేట్ అయ్యి వచ్చి సీఎం అవుతాడనమాట. అంటే ఆయన ప్రజానాయకుడు కాదు, కానీ పరిపాలనాధ్యక్షుడనో ఇంకో పేరుతోనో ఆయన చలామణి అవుతున్నాడు. అది ప్రధానంగా. కాబట్టి అంటే ఆయన డైరెక్ట్గా ప్రజలను మాస్ లీడర్ కాదు. కాబట్టి ఆ బలహీనత ఉంది. ఆయన ఏంటంటే ప్యాలెస్ రాజకీయాల్లాగా చేసుకుంటూ రావటం తప్పితే ప్రజా రాజకీయాలు నడపగలిగిన సమర్థత లాలూ ప్రసాద్ లాగా లేదు. కానీ ఇన్ని సంవత్సరాలు నడపగలిగాడు తన చరిస్మాతో. అవినీతి లేదనే దాంతోనూ, నిజాయితీ పరుడనే దాంతోనూ, పరిపాలనాధ్యక్షుడు, అభివృద్ధి చేస్తాడనే పేరుతో నడపగలిగాడు. కానీ వాస్తవానికి ఏంటంటే గత 2-3 సంవత్సరాల కాలంగా ఎప్పుడైతే మహాగఠబంధన్ అప్పుడు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఆ తర్వాత అర్ధంతరంగా బీజేపీతో వెళ్ళిన తర్వాత ఆయన ఎక్స్పెక్టేషన్ ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఆయన ఎక్స్పెక్టేషన్ కనీసం ఆయన ఆర్జేడీని వదిలేసి వెళ్ళిపోయినా ప్రజలు క్షమించేవాళ్ళు. ఎప్పుడు ఆర్జేడీని వదిలేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కనుక బీహార్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసినప్పుడు అక్కడి నుంచి నిధులు తెచ్చుకోగలిగితే కేంద్రం నుంచి అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలు క్షమించేవాళ్ళు, ఖచ్చితంగా ఆయన గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. కానీ కేంద్రం నుంచి నిధులు రాలా. రాష్ట్రం అంటే రెండింటికి చెడ్డటువంటి రేవడయ్యాడు నితీష్ కుమార్. అలా చెడగొట్టినటువంటి శక్తి ఈరోజు బీజేపీ ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు బీజేపీ వాగ్దానం చేసింది ఏంటి, ఎన్నికల్లో 1,25,000 కోట్ల దాకా ఏదో ప్యాకేజ్ ఇస్తాం మీకు ఇస్తే అధికారంలోకి వస్తే అని చెప్పారు, రాలేదు. అయినా కానీ మొత్తం మీద తర్వాత ఆర్జేడీతో ఇది జేడీయూతో కలిసి ప్రభుత్వాన్ని, నితీష్తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 1,25,000 కోట్లైనా తేగలిగారా? అది జరగల.
కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం తాలూకు బీజేపీ ఈ రోజు అంటే బీజేపీని విమర్శించడానికి కాదు, ఖచ్చితంగా ఏంటంటే అటు ఇటు కాకుండా చెడిపోయే పరిస్థితి వచ్చింది. అది నితీష్ కుమార్ తాలూకు బలహీనతల వల్ల, అధికార బలహీనత కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు. కానీ ఖచ్చితంగా నితీష్ కుమార్ ప్రజా రాజకీయాలు తెలిసిన వాడు కాదు, ప్రజలకి సన్నిహితంగా కానీ మరొకసారి ఇదే నాకు చివరి ఎన్నికలు, మరొకసారి అవకాశం అడిగారు. అది కొంతవరకు వర్కౌట్ అయిందేమో అనేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది క్రమంగా. ఎందుకంటే నెంబర్ కూడా మారుతూ ఉన్నాయి. జాలి సానుభూతి మీద గెలుచుకునే ఎన్నికలైతే నేను ఇట్లాంటివి ఎవరైనా ఒక నాయకుడు మహానాయకుడు చనిపోతే వేరే వాళ్ళు ఎన్నిక కావటం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవి వేరు. కానీ ఇలాంటి సానుభూతులు ఇదే చివరి ఎన్నికని కన్నీళ్లు పెట్టుకునే అది అవసరం లేదు కదా. ఏంటంటే నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఛాన్స్ ఇవ్వాల్సింది నాకు కాదు కదా. ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు మా కోసం సర్వెంట్ అని కదా, నాయకుడు అంటే ప్రజల సేవకుడు అని. అట్లాంటిది నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, ఇంకా రాను నేను మీ ముందుకి. వీళ్ళకి ఛాన్సులు ఇవ్వడానికి జనాలు ఉన్నారు, నాయకులకు ఛాన్సులు ఇవ్వడానికి జనాలు ఉన్నారు. జీవితం అంతా అంకితం చేసి వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతుంటారు. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు వీళ్ళు చేయించుకోవడానికి బతుకుతున్నట్టుంది, నాయకులు చేయించుకోవడానికి బతుకుతున్నట్టుంది. ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకా పోటీ చేయనంటే అంటే ఆయన దానిలో తెలిసిపోతుంది ఆయన ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్, అయిపోయింది నా పని. రైట్. అదే కోణంలో మీరు అన్నట్లుగా దాన్ని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేశారేమో. అందుకోసమే ప్రస్తుతం వస్తున్నటువంటి లీడ్ కూడా దానికోసం ఓట్లేసి ఉంటారనుకోను, వేరే కారణాలు ఉండొచ్చు. కానీ కేవలం ఆ కారణం చేతనే ఈ రోజు నితీష్ కుమార్ కో బీజేపీకో ఓట్లేసారని నేను అనుకోను. కోవిడ్ ని హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారు. కార్మికులు అనేక ప్రాంతాల నుంచి కూడా కాలినడకను వెళ్లారు. బీహార్ కు సంబంధించినటువంటి వారే ఎక్కువ మంది దేశ నలుమూలల నుంచి కూడా ఇబ్బందులు పడి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఇది చాలా ప్రభావితం చేయబోతోంది. వరుసగా 3 దఫాలుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన అభివృద్ధి కానీ, నిరుద్యోగం సంబంధించినటువంటి విషయంలో, ఉపాధి కల్పన విషయంలో ఆయన అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు అనేటువంటిది ప్రచారంలో ప్రధానంగా వాడినటువంటి విషయానికి వస్తే శ్రీహరి గారు, నిరుద్యోగం విషయానికి వస్తే దేశంలో అందరు ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కూడా ఫెయిల్యూరే. ప్రపంచంలో నాయకులు, చాలా దేశాల్లో నాయకులు ఫెయిల్యూరే. అందుకని ఏంటంటే నిరుద్యోగం విషయం పక్కన పెట్టమని చెప్పటల్లా, నిరుద్యోగాన్ని పరిష్కారం చేయటం వీళ్ళు అనుసరిస్తున్న విధానాల పరిమితిలో సాధ్యం కాదు. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఉండగా ఉంది నిరుద్యోగం, కాంగ్రెస్ రిజర్వేషన్ పెడతానంది కదా, కమల్నాథ్ ఉండగా ఆయన రిజర్వేషన్ పెడతానన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు రిజర్వేషన్ గురించి తెచ్చారు, తెలంగాణలో ప్రస్తావన వచ్చింది. అట్లా చాలా రాష్ట్రాలు లోకల్ రిజర్వేషన్ల గురించి, రాజస్థాన్లో కూడా వచ్చినట్టుంది, లోకల్గా స్థానికులకు రిజర్వేషన్ మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఇక ఉద్యోగాలు ఇవ్వలేక ఆ రకంగా ప్రజల్ని సంతృప్తిపరిచే మార్గం చూసుకోవడం. ఎందుకంటే ఇవ్వలేకపోవడం అంటే వీళ్ళు పరిపాలన బాగాలేదని కాదు, అసలు వ్యవస్థాగతమైనటువంటి విధానాలను మార్చుకోగలిగిన శక్తి మనం తెచ్చుకోవాలి. ఏంటంటే ప్రపంచ బ్యాంకు, IMF తాలూకు విధానాలు అనుసరించినంత కాలం, ఆ బల ప్రదర్శన మన మీద ఉన్నంత కాలం ఆ విధానాలను సంపూర్ణంగా మార్చుకోలేకపోతే సంపూర్ణంగా ఉద్యోగాలు ఇవ్వలేము. ఆంధ్రప్రదేశ్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే కనీసం 4 లక్షల చిల్లర ఉద్యోగాలు గ్రామ వాలంటీర్లు ఇచ్చారు. కాబట్టి అదైనా సంతృప్తికరం. అట్లాంటివైనా తెలంగాణలో కొంచెం ప్రయోగం చేయొచ్చు. రైట్. చూద్దాం సార్ ఎలాంటి ప్రయోగం చేస్తారు అనేది రిజల్ట్స్ తర్వాత. లక్ష్మీనారాయణ గారు, బీహార్ సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ ఎన్డీఏ కూటమికే ఎక్కువ స్థానాల్లో లీడ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొనుంది. ఇప్పటి వరకు కూడా అక్కడ పరిస్థితి మహాగఠబంధన్కు అనుకూలంగా ఉండబోతోంది అనేటువంటిది. కానీ చూస్తూ ఉంటే పరిస్థితులు మళ్ళీ కూడా మారుతూ కనిపిస్తున్నాయి. ఏంటి నితీష్ కుమార్ ఇదొక చివరి అవకాశం అనేటువంటిది ఏమన్నా వర్కౌట్ అయిందా, లేకపోతే కరోనా కావచ్చు, లేదా మరొకసారి అభివృద్ధిని జరగాలనంటే నితీష్ని గెలిపించండి అని చెప్పి మోడీ ఇచ్చినటువంటి పిలుప, లేకపోతే ఉద్యోగాల కల్పన 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు, 10 లక్షల మందికి తేజస్వి యాదవ్ అంటే మీరు పోటీపడి 20 లక్షల మంది అన్నారు. సో ఇవన్నీ ఏమైనా వర్కౌట్ అయినా అనిపిస్తుందా? పాట అంటే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏదైతే క్రెడిబిలిటీ అనేటువంటిది ఎన్నికల్లో ప్రజలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, విశ్వసనీయత, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మొదటి సంతకం ఆ ఫైల్ మీద పెడతానన్నటువంటి తేజస్వి ప్రతాప్. కానీ నితీష్ కుమార్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ 19 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఆ రకంగా ఉపాధిస్తామని చెప్పడం. ఈయన ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. జేడీయూ బీజేపీ అలయన్స్ ఏదైతే ఉన్నదో 1 లక్షకు సంబంధించి 3 లక్షల ఉద్యోగాలు దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి, 1 లక్షకు సంబంధించి ఇతర అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, అదే రకంగా 5 లక్షలు ఐటీ రంగానికి సంబంధించి.
ఇతరత్ర చదువుకున్న వాళ్లకు అవసరమైన శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, 19 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పడం. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. ప్రజలను నమ్మించడానికి ఆ రకంగా మోసం చేయడానికి సిద్ధం కాదు. మోసం చేసేటువంటిది లేదు. ఇవాళ క్రెడిబిలిటీ అనేటువంటిది నితీష్ కుమార్ గారి మీద ఉన్నది, క్రెడిబిలిటీ అనేటువంటిది నరేంద్ర మోడీ గారి మీద. ప్రజలు మరి ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. డెఫినెట్లీ 15 సంవత్సరాల యాంటీ ఇన్కంబరెన్సీ సహజంగా ఉంటది. దాన్ని అధిగమించి ఓవర్కమ్ అయి విశ్వాసాన్ని పునర్విశ్వాసాన్ని వ్యక్తం చేసేటువంటి స్థితి కనపడతాం. ఆ రకంగా ఏదైతే చెప్పడం జరిగింది ప్రచారంలో 52,000 కోట్లు ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు ఇస్తున్నారు. బీహార్ లో 2,11,000 కోట్ల బడ్జెట్ లో 52,000 కోట్లు ఉద్యోగ జీతాలకు ఇస్తున్నారు. 10 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇస్తే మరో 58,000 కోట్లు దీనికే ఖర్చు అవుతుంది. అభివృద్ధి అనేటువంటిది కానీ సంక్షేమం అనేటువంటిది కానీ కనుమరుగవుతుంది అని విషయం చెప్పడం జరిగింది. రైట్ విజయ్ గారు ఇవాళ బీహార్ చూస్తే కూడా బీహార్లో కూడా మార్పు రాబోతోంది, దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు మారుతున్నాయి అనేటువంటిది ఇంతకు ముందు వరకు చెప్తున్నటువంటి వాదన. కానీ ఇక్కడ మరొకసారి విశ్వసనీయతకు పట్టం కట్టారు. అటు కేంద్రంలో ప్రధాని మోడీ ఇచ్చినటువంటి పిలుపు కానీ నితీష్ కుమార్ కానీ వీళ్ళ జోడీ విశ్వసనీయత కలిగి ఉంది దేశంలో ఇంకా అనే దానికి బీహార్లో వస్తున్నటువంటి రిజల్ట్స్ తార్కాణమా? మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ట్రెండ్స్ అటు ఇటు మారుతున్నాయి కాబట్టి ఒకవేళ బీజేపీ అంటే ఇక్కడ బీజేపీ పర్సనల్ గా బీహార్ లో పెరిగి ఉంటది. సీట్ల సంఖ్య కూడా నితీష్ కంటే కూడా బీజేపీకి పెరిగినటువంటి సంఖ్య పెరిగింది కనిపిస్తున్నది. అయితే బీజేపీ వైపు ప్రజలు ఎందుకు మొగ్గారు అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అందుకని బీహార్ లో ఫలితము వాళ్ళకు విశ్వసనీయత లేదంటే మోడీకి ఉన్నటువంటి చరిష్మాన తగినటువంటి నితీష్ కుమార్ కు మాత్రం 15 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించడానికి ఆయన పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత భావం పర్సనల్ గా వచ్చి ఉంటది. ఈ పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతనే ఇట్లా విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ చూద్దాం సార్. వస్తున్నటువంటి రిజల్ట్స్ అయితే మాత్రం బీహార్ లో మళ్ళీ ఎన్డీఏకి అనుకూలమైనటువంటి రిజల్ట్సే కనిపిస్తుంది. దుబ్బాక విషయానికి వస్తే 5 రౌండ్లు పూర్తయినాయి. ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు 16,517 ఓట్లు రాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతకు 13,497 ఓట్లు లభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 2,724 ఓట్లు మాత్రమే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ కి తమ యొక్క ఓట్ బ్యాంకును కూడా గణనీయంగా కోల్పోయినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్స్ ను బట్టి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కన్నా కూడా 3,000 పైచిలకు ఓట్లు ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కొనసాగుతున్నారు. అనూప్ గారు, మీరు మధ్యాహ్నం తర్వాత వేరు పరిస్థితి ఉండొస్తుంది అంటున్నారు, కానీ రౌండ్ కి దుబ్బాకలు చూస్తే మాత్రం లీడ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను రఘునందన్ గారు 5th రౌండ్ దాకా 100% వాళ్ళని లీడ్ ఉంటారని చెప్పేసి. ఎందుకంటే అర్బన్ ఓటింగ్ మీరు చేసిన ఐ న్యూస్ చేసిన సర్వేలో కూడా మీరు స్టార్టింగ్ లో దుబ్బాకల వాళ్ళే లీడింగ్ ఉంటారు సుమారు 54% అని చెప్పి మీ సర్వేలో కూడా వెల్లడైన విషయమే. మీరే ఆ సర్వే రిపోర్ట్ ప్రజల ముందు పెట్టారు. 6 రౌండ్ నుంచి ఆట మొదలవుతుంది. నేను ఏమనేది బీహార్ ఎలక్షన్ కానీ దుబ్బాక ఎలక్షన్ కానీ మధ్యాహ్నం లంచ్ తర్వాత పక్కా ట్రెండ్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మీరు మార్నింగ్ బీహార్ ఎలక్షన్ చూసుకుంటే ట్రెండ్ కంప్లీట్ యూపీఏ సైడ్ పోయింది. దాని తర్వాత ఇప్పుడు 2 గంటల తర్వాత ఎన్డీఏ సైడ్ పోయింది. ఎప్పుడన్నా సరే ఈ స్వింగ్ అనేది కనిపించలేదు. ఈసారి ఈ స్వింగ్ కనిపిస్తుందంటే అకార్డింగ్ టు ఏరియా అకార్డింగ్ టు సిచ్యువేషన్ బట్టే మనకు 100% వస్తుంది అనమాట. నేను ఏం చెప్పినా కూడా ప్రజలు దుబ్బాకలో టీఆర్ఎస్ సైడే ఉన్నారు. బీహార్లో కూడా పోటీ ఉంటుంది, కానీ ఎడ్జ్ మాత్రం పక్కా నాకు తెలిసేసి తేజస్వి యాదవ్ గారే తీసుకుంటారు. ఎందుకంటే మొన్న కరోనాలో భారతీయ జనతా పార్టీ బీహార్ వలస కార్మికులను దేశాల్లో ఇతర ప్రాంతాల నుంచి అక్కడ తీసుకెళ్లే దాంట్లో ఫెయిల్ అయింది. అక్కడ వాళ్ళ పిల్లలు బాధపడ్డారు, వాళ్ళు కడుపు మంటతున్నారు, మేము ఇంత చేసినా మాకు ఏం చేయలేదని చెప్పి వీళ్ళు మళ్ళీ వాళ్ళ పుట్ట చేత పట్టుకొని వేరే రాష్ట్రాల్లోకి వచ్చిన వాళ్ళ ఇంట్లో మాత్రం అది మనసులో అలానే పెట్టుకున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ మాత్రం 100% ప్లే చేస్తుంది. అక్కడ కూడా
బీజేపీకి గడ్డు కాలం తప్పదండి. కాదు కాంగ్రెస్ పార్టీ అనూప్ గారు వస్తున్నటువంటి రిజల్ట్స్ లో చాలా క్లియర్ గా అక్కడ వచ్చినటువంటి ప్రతి రౌండ్ లో కూడా ఇప్పటి వరకు చూస్తే మనము అక్కడ స్పష్టమైనటువంటి ఆధిక్యం కూడా కనిపిస్తోంది. సో కానీ మీరు ఇంకా కూడా పరిస్థితి మారుతుంది అనేటువంటి అభిప్రాయమే చెప్తున్నారు. అంటే మనం ఒక 5 రౌండ్లు పరిస్థితి చూస్తే బీహార్లో వచ్చినటువంటి రిజల్ట్స్ లో కొంత ట్రెండ్ చేంజ్ కనిపించింది, కానీ ఇక్కడ ఆ చేంజ్ అయితే కనిపించట్లేదు కదా. నేను అనేది ఏంటంటే శ్రీయర్ గారు, ఇప్పుడు సుమారుగా 30,000 కౌంటింగ్ అయిందండి. 1,56,000 ఓట్లు ఏమో బడ్జెట్ ఉన్నాయి, నాకు తెలిసి 82.6%. 1,64,000 ఓట్లు పోలేదు. 1,64,000 ఇప్పటిదాకా మీరు చెప్పిన లెక్క ప్రకారం 16,517 భారతీయ జనతా పార్టీకి, 13,497 టిఆర్ఎస్ కి, 2,724 మీరు కాంగ్రెస్ కి అని చెప్పారు. సో సుమారు ఇవన్నీ లెక్కేసుకుంటే కూడా మనకు 30,000 దాకా ఉన్నది. అంటే ఇంకా 1,30,000 ఓట్లు లెక్క పెట్టాలి శ్రీయర్ గారు. అంచనాలు ఎక్కడన్నా పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తొగుటల దామోదర్ రాజ్ నరసింహ గారు మేమందరం ప్రచారం చేశాము, మా తొగుటలో కొంచెం ఎడ్జ్ ఉంటదని ఉంది. మాకు అదే విధంగా దౌలతాబాద్ లో కూడా టిఆర్ఎస్ పార్టీకి భారీ ఎడ్జ్ ఉంటుంది, నార్సింగిలో భారీ ఎడ్జ్ ఉంటుంది. సో ఇంకా మనము అర్బన్ ఓటర్ నుంచి కొంచెం ఇప్పుడే విలేజ్ ఓటర్ తాకుతాము. సో 100% లంచ్ తర్వాత ట్రెండ్ అనేది వేవ్ చేంజ్ అవుతుందండి, మీరు దాన్ని గమనిస్తారు కూడా. విజయ్ గారు ఏంది అర్బన్ నుంచి రూరల్కి వచ్చేతలకే చేంజ్ అవుతుందా? అంటే దుబ్బాక నియోజకవర్గం అంటే ఎక్కువ అర్బన్ ఉన్నటువంటి ప్రాంతం కాదు, రూరల్ ఎక్కువ. అయితే మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రం, కొన్ని ప్రాంతాల్లో పట్టణాలు కొంతవరకు ఉంటాయి. పట్టణ ప్రభావం అనేది కొంత ఉంటుంది. హైదరాబాద్కు దగ్గరలోనే, అంటే మిగిలినటువంటి ప్రాంతాలతో పోల్చుకుంటే రాజధానికి మరీ అంత దూరంలో ఉన్నటువంటి ప్రాంతం కూడా కాదు. ఆ ప్రభావమేనా, లేకపోతే రూరల్లో కూడా ట్రెండ్ మారుతుందా? రూరల్ ఓటర్లు కూడా ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా? విజయ్ గారు. రైట్. లక్ష్మీనారాయణ గారు, ఏంటి అర్బన్ లో మాత్రమే ప్రభావం కనిపించబోతోంది, రూరల్కి వచ్చే తలకి మారిపోతుంది అనేటువంటిది ఇంకా విశ్వాసం వ్యక్తమవుతుంది టిఆర్ఎస్ నాయకుల నుంచి? నేను ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. దుబ్బాక అర్బన్ అనేటువంటి దానికి అవకాశం లేదు. దుబ్బాక టౌన్ ఏదైతే ఉన్నదో, అంటే 7 గ్రామ పంచాయతీలు దాంట్లో మున్సిపాలిటీగా చేశారు. దుబ్బాక గ్రామ పంచాయతీలో పాతవైతే 10 పోలింగ్ బూతులు, కొత్తగా కరోనా వల్ల ఇంకో 5 పోలింగ్ బూతులు. మిగతా గ్రామ పంచాయతీల్లో పాతవి 12, కరోనా వల్ల ఇంకో 5 పోలింగ్, 32 పోలింగ్ బూతులు. అన్ని గ్రామ పంచాయతీలే. ఒకటి మేజర్ గ్రామ పంచాయతీ, దాన్ని మున్సిపాలిటీగా ఆ యొక్క గ్రూపును మున్సిపాలిటీగా, ఆ 7 గ్రామాల గ్రూపును మున్సిపాలిటీగా చేసారు. గ్రామ వాతావరణమే ఇవాళ మున్సిపాలిటీలో ఉంటది. అర్బన్ ఓటరు, రూరల్ ఓటరు అనే దానికి అవకాశం లేదు. ఇక మిగతా అయితే దానికంటే కూడా చిన్నవి. ఇప్పుడు నార్సింగ్ లో 9 పోలింగ్ బూతులు ఉన్నాయి. 9 పోలింగ్ బూతులు మేజర్ గ్రామ పంచాయతీలో 12-15 పోలింగ్ బూతులు ఉంటాయి. నార్సింగ్ గాని, దుబ్బాక గాని, ఈ రకంగా దుబ్బాక అసెంబ్లీ మొత్తం కూడా రూరల్ ప్రాంతము. పేరుకు మనం ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ అని పేరు పెట్టుకున్నా దానికి రాత్రికి రాత్రి అది అర్బనైజేషన్ అయిపోలేదు, బోర్డు మారింది, కానీ వాస్తవంగా రూరల్ ప్రాంతం. అందుకని ఈ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఇది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నది, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఉన్నది. ఈ దుబ్బాక ఓటర్లు వాళ్ళ ఓటు వేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ అభిప్రాయానికి మీరే వేదిక అనేటువంటిది కూడా ప్రచారంలో చెప్పడం జరిగింది. అందుకని చాలా స్పష్టంగా ఇది రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ రాష్ట్ర సమితి పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పరిపాలనకు, నియంతృత్వ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు వ్యతిరేకంగా బంగారు తెలంగాణ పేరు మీద భ్రమల తెలంగాణగా మార్చినటువంటి దానికి వ్యతిరేకంగా తీర్పు రాదు. రైట్ చూద్దాం సార్. మీరు అన్నట్లుగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు కావచ్చు లేదా అర్బన్ పెద్ద చేంజ్ అయితే ఉండదు, ఇదంతా కూడా రూరల్ ప్రాంతమే. రూరల్ ప్రాంతంలో కూడా ఇలాంటి ట్రెండే ఉండబోతోంది అనేటువంటిది. పాపారావు గారు, అర్బన్ రూరల్ ఇంత చీలిక ఉందా మన ప్రాంతంలో? ఓట్ బ్యాంక్ అనేది అంతగా చీలిపోతుందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో, దుబ్బాక అంశంలో కానీ లేదా మిగిలినటువంటి చోట్ల మనం చూస్తే కూడా? అంటే దుబ్బాక విషయం లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా ఆయనకి క్లారిటీ ఉందనేది అర్థమవుతుంది ఆయన చెప్పిన వివరాల బట్టి. కాబట్టి దుబ్బాక అర్బన్ రూరల్ డివిజన్ ఎంతవరకు, అర్బన్ రూరల్లో ఓటింగ్లో తేడా ఉంటుందండి.
కానీ లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాని సారాంశం ఏంటంటే అర్బన్ అనబడేది కూడా దుబ్బాకలో రూరలే. యాక్చువల్గా పేరుకి అర్బనే కానీ వాతావరణం అంతా రూరల్ వాతావరణం అని ఆయన చెప్పింది. నియోజకవర్గాలు బూతులు అంతా చాలా క్లియర్గా చెబుతున్నారు. అదే నియోజకవర్గంలో బూతులు ఆ ఏరియాలు క్లియర్గా చెబుతున్నారు. ఆయనకి చాలా పక్కా ఐడియా ఉంది కాబట్టి సరే దాని వరకు నేను మాట్లాడను. కానీ ఓవరాల్ అర్బన్ ఓటర్కి రూరల్ ఓటర్కి తేడా ఉంటుందండి ఓటింగ్లో. అర్బన్ ఓటర్ రూరల్ ఓటర్ ఉంటే కనుక ఓటింగ్లో తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా ఉండేది అర్బన్ మిడిల్ క్లాసెసే. మిగతా ఓటర్లు రూరల్ ఓటర్లు అవినీతి గురించి పెద్దగా పట్టించుకోరు, వాళ్ళ సమస్యలు వేరు. అందుకే అన్నా హజారే ఉద్యమం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అవినీతి వ్యతిరేక ఉద్యమ పార్టీ. అది ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది చెప్తే నగర ప్రాంతంలో మధ్యతరగతి ఎక్కువ నగర ప్రాంతంలో ఇంకెక్కడా రాలేకపోయింది. కాబట్టి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే అవినీతి విషయంలో ఆ తేడా ఉంటుంది అర్బన్ రూరల్ ఏరియాస్కి. రెండోది ఓవరాల్ ఏంటంటే సంక్షేమం రూరల్ ఏరియాస్లో బాగా పనిచేస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన అనుకూలత ఇట్లాంటివి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆశ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు రూరల్ ఏరియా రాగానే మేము మెజారిటీ వస్తుంది, అక్కడ అర్బన్ తేడా ఎంత ఉందో నాకు తెలియదు కానీ మాకు వస్తుందని చెప్పేది. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ ఖచ్చితంగా అక్కడ బాగా పనిచేస్తాయి. అక్కడ కనుక వాటి ఎఫెక్ట్ ఇంకా ఉంటే కనుక అది సరిగ్గా అందుతా అట్లా కనుక ఉండేటట్లయితే వాటి ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పైగా ఏజ్ డిఫరెన్స్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు బీజేపీకి వాళ్ళ బాగా వర్క్ చేసిన వాళ్ళు అక్కడ దుబ్బాకలో అందరికీ తెలిసిందే, ఇది ఓపెన్ ఫ్యాక్టరీ. ఎందుకంటే దీనిలో వివాదం కూడా లేదు. యంగ్స్టర్స్ చాలా ఎక్కువ మంది పనిచేశారనేది ఒకటి బీజేపీకి ఉంది. కానీ ఏంటంటే ఓవరాల్ యంగ్స్టర్స్తో సరిపోదు. కాకపోతే ఏంటంటే యంగ్స్టర్స్కి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఉన్నది ఇలా ఉంటే చాలే అన్నట్టు ఉంటుంది. ఏదైనా కాస్త కొంచెం ఉంటే కనుక యంగ్స్టర్స్ ఏంటి కలగలగలరు, భవిష్యత్తు వేరేగా ఉండాలని వాళ్ళకి రకరకాలైనటువంటి ఆవేశం కూడా పాలు ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే ఆలోచన కంటే ఆవేశం పాలు ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి ఓవరాల్ మార్పు కావాలనే కోరిక ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నింటిలో దృష్టిలో పెట్టుకునేటట్లయితే కనుక మనం ప్రధానంగా దుబ్బాకలో జరిగిన దానిలో యూత్ ఫ్యాక్టర్ ఉంది దానిలో ఖచ్చితంగా. కానీ రైతాంగం ఈ రోజుకి రోజు రైతాంగం ఫ్యాక్టర్ మాత్రం బీజేపీ వైపు వెళ్ళారని నేను అనుకోవట్లా. పెద్ద సెక్షన్ వెళ్ళదు, ఏదో కొద్దిపాటి మంది ఖచ్చితంగా ఉంటారు కానీ పెద్ద సెక్షన్ రైతాంగం బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు ఇప్పటికీ ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ ఎజెండా దుబ్బాకలోనైనా జనరల్గా ఎజెండా ఉండేది మధ్యతరగతి అర్బన్ తాలూకు దీనికి అట్రాక్షన్ ఎక్కువ. సరే కానీ ఇక్కడ మీరు అన్నట్లుగా అర్బన్ లేదా మధ్యతరగతికి అంటే దుబ్బాక సంబంధించి కూడా అన్ని వర్గాల వారు లేదా రూరల్ కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా లక్ష్మణ్ గారు చెప్పారు, ఒక డెఫినేషన్ చెప్పారు, ఆయన బాగా పక్కగా తెలుసు. నియోజకవర్గ కేంద్రంలో కూడా ఉన్న పోలింగ్ సెంటర్ చెప్పేది ఒకటి, వ్యవసాయంలో ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం 2 ఎకరాలు 2 హెక్టార్లు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు వ్యవసాయం చేసుకుని చిన్న రైతు వేరు, నగర ప్రాంతం అంటే నగరం అంటే పెద్ద నగరం ఒక్కర్లా చిన్న పట్టణం చిన్నది ఏదో ఒక 100 దుకాణాలు ఉన్న ఊరైనా కానీ నా పట్టణం కిందే పరిగణించవచ్చు. మీరు అన్నట్లుగా అర్బన్ ఐడియాలజీ అర్బన్ మధ్యతరగతి వాళ్ళు సహజంగా భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతారు అనేటువంటిది. కానీ ఇక్కడ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ప్రసాద్ గారు ఎట్లా చూడాలి దుబ్బాకలో పరిస్థితి చూస్తే? భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రతి రౌండ్ లో కూడా స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ ద్వితీయ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకును గణనీయంగా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? నమస్కారం అండి, కూడా నమస్తే. పాపారావు గారు లక్ష్మణ్ గారు ఇచ్చిన విశ్లేషణతో ఏకీభవిస్తూ అర్బన్ ఓటింగ్ అంటే ఫస్ట్ 5 రౌండ్స్ అండి. రఘునందన్ గారికి సంబంధించిన ఆయన పుట్టి ప్రదేశం దాని పరిసర ప్రాంతాలు అనుకున్నారు. అర్బన్ ఓటింగ్ లో యాజ్ బీజేపీ వాళ్ళు గణనీయంగా యూత్ మొబిలైజ్ చేసి అక్కడ పరిసరాలు చాలా ప్రభావితం చేశారు. మొమెంటం నిజం గారు వీళ్ళందరికైనా క్యాండిడేట్లు అందరికైనా డిక్లేర్ చేయక ముందు నుంచి మంచి ఎలక్షన్ మొమెంటం అయితే క్రియేట్ చేయగలిగారు. సో ఆ స్ట్రాటజీలో ఏమవుతుందంటే ఫస్ట్ 5-6 రౌండ్స్ అన్నవి ఖచ్చితంగా బీజేపీకి ఒక వ్యక్తులు దొంగలం జరుగుతుందని నేను ఎందుకంటే అక్కడ మిగిలిన రూరల్ దీంట్లో ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టర్ కార్మికులు కానీ కుటీర పరిశ్రమలు చేసుకున్న వాళ్ళందరూ పోయి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే పింఛన్ పథకాలు ఇలాంటివన్నీ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా ఇచ్చారు. సో అర్బన్ అంటే అది ఏదో పెద్ద క్లాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉన్నట్టు కాకుండా చిన్న పాపరావు గారు చెప్పినట్టు దుకాణాల్లో అవన్నీ ఉంటే వాళ్ళకి నాగరికత కొంచెం కంపారిటివ్ గా రూరల్ ఏరియాస్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. డెవలప్మెంట్ మార్పులు ఏంటవుతుందంటే మధ్యతరగతి వాళ్ళు కొంచెం గ్రాడ్యుయేషన్స్ అవన్నీ చేసిన వాళ్ళందరికీ ఏమవుతుందంటే
విశ్లేషణలో ఏంటవుతుందంటే ఎస్ పార్టీకి బేరం చేసుకునే సిచ్యువేషన్ లో క్రియేట్ చేయగలుగుతారు వాళ్ళు. నేషనల్ భావజాలం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బీజేపీ. అంటే వందే మాత్రం చెప్పిన జనగణమన ఇలాంటి వాటి మీద ఇచ్చే ఫోకసింగ్ కి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు. ఎందుకంటే దేశభక్తి అనేది చాలా ఎక్కువైన ఓవరాల్ గా ఇలాంటి పరిణామం చూడదు. ఎందుకంటే ఇది టోటల్ గా 23 రౌండ్లు బయట ఉంటుంది. 23 రౌండ్లో మొదటి 4-5 రౌండ్లతోనూ దీనందరికన్నా మనం చూడాల్సింది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా 44% 48% రేంజ్ లోనే, అంటే మహా అయితే 3-4% కన్నా ఎక్కువ వేరియేషన్స్ ఏమి లేదు. మనం కన్నీగా ఏదో ప్రపంచంలో సృష్టిస్తున్నట్టుగా మాత్రం చూసుకోక్కర్లేదు. లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్ కాదు ప్రసాద్ గారు ప్రపంచం అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు చనిపోయినా లేకపోతే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో హుజూర్ నగర్లో చూసినా కానీ ఇక్కడ ఓ భిన్నమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చూస్తే థర్డ్ ప్లేస్కి అదే అతి స్వల్ప ఓట్లు నమోదయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ బల్లనాయక్ గారు ఎట్లా చూడాలి? దుబ్బాక సంబంధించి చెరుకు ముత్యంరెడ్డి కొడుకుగా చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా చాలా సెంటిమెంట్గా కూడా వెళ్ళారు. అభ్యర్థి పరంగా చూసినప్పుడు మంచి బలమైన అభ్యర్థినే పెట్టారనేటువంటి ఒక ఒపీనియన్ కూడా వచ్చింది. కానీ ఓట్లను మలుచుకోవడంలో 2009లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014లో ద్వితీయ స్థానంలో 2018లో కూడా సెకండ్ ప్లేస్ నిలిచింది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే భిన్నంగా వస్తుంది అటువంటిది పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది? ఎందుకు గట్టి క్యాండిడేట్ అనుకున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది? కుతంత్రాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది, మధ్యపెట్టే పని చేయలేకపోతుంది, మోసం చేసే పని చేయలేకపోతుంది, అబద్ధాలు ఆడే పని చేయలేకపోతుంది, గేమ్స్ ఆడేటటువంటి పని కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతుంది. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓడిపోవడానికి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమై లాస్ట్ 3 రోజులలో మారి అక్కడ బీజేపీ గెలిచిందో విశ్వాసం కూడా అదే ఫలితాల్ని ప్రతిబింబిస్తా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ 2 రోజులు ఇక్కడ 2 అంశాలు చెప్పదలుచుకున్నాను నేను. ఎన్నికలు అంటే ఎన్నికలే కదా, ఎన్నికల లాగానే చేశారు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ. కాంగ్రెస్ పార్టీ భిన్నంగా ఏమైనా చేసిందా, లేకపోతే వాళ్ళు ఏమైనా భిన్నంగా వ్యవహరించారా? అదే సునీల్ గారు, నేను చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పోయి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, ముత్యంరెడ్డి గారు చేసినటువంటి పనిని, శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకు కొట్టేయాలనేటువంటి పనిని ప్రచారం చేసి ఓట్లు వేయాల్సింది స్థానిక జనాలే కదా, బయట నుంచి పోయినటువంటి వాళ్ళు కాదు కదా. బయట నుంచి ప్రచారం చేసినటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అసలు నాటకం మొదలైనటువంటి పరిస్థితి. ఒక్క మాట వాస్తవం టీఆర్ఎస్ ఓడించాలనే నిర్ణయంతో ప్రజలు ఉన్నారు. ఆ ఓడించాలనే నిర్ణయంతో ఉన్నటువంటి ప్రజలకు ఎవరు ఆల్టర్నేటివ్? బీజేపీకి ఎత్తి గెలుస్తారా, కాంగ్రెస్ కి ఎత్తి గెలుస్తారా అనేటటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత కాంగ్రెస్ బెటర్ అనే పొజిషన్ మేము తీసుకురాగలిగాం. కానీ లాస్ట్ 2 రోజులు ఏదైతే బీజేపీ ఆడినటువంటి గేమ్ ఉందో ఆ గేమ్ లో అక్కడ లోకల్ గా మాకు పూర్తి స్థాయి యంత్రాంగం లేకపోవడం వల్ల నష్టం జరిగినట్టుగా కనబడతా ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పి మీ ఛానల్ కాకుండా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక 2 ఛానల్ ఇదే ప్రచారం పెడతాయండి. ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నదని చెప్పి చాలా పెద్ద ప్రచారం చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు. రెండో వైపు బీజేపీ ఏం చేస్తుంది, గ్రౌండ్ లో ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించి కంప్లీట్ గా అసలు టీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయింది అనేటటువంటి సోషల్ మీడియా ప్రచారం విస్తృతంగా చేయడం వల్ల జరిగినటువంటి ఆల్రెడీ కాంగ్రెస్ క్యాండిడేట్ వెళ్ళిపోయిందా, అయితే బీజేపీ టీఆర్ఎస్ కూడిద్దామని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకుని బీజేపీ కనబడతా ఉంది. దుబ్బాక